హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పాడ్కాస్ట్ విత్ డీకే. ఈరోజు మనం చూసుకోబోయే టాపిక్ ఏంటంటే రిటర్న్ టు ద డ్రాగన్ అనే మూవీ రిలీజ్ అవడం జరిగింది. ఈ ఆఫ్టర్నూన్ షోకి వెళ్ళి చూసి రావడం జరిగింది. ఆ రివ్యూ అనేది నేను మన ఆడియన్స్కి ఒకసారి షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. సో అలాగే సినిమాలో క్యాస్టింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. క్యాస్టింగ్ చూసుకున్నట్లయితే మన ప్రదీప్ రంగనాథన్, అలాగే అనుపమ పరమేశ్వర్, ఖయాదు రాహుల్, ఇద్దరు ఫీమేల్ లీడ్, ఒక మేల్ లీడ్ అనమాట. అలాగే మెయిన్ గా దీనిలో ఉండే టాపిక్ ఏంది అంటే ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ లెవెల్స్ అనేది వేరే లెవెల్లో చూపించాడు అనమాట. ఎందుకంటే అట్లాంటి క్యారెక్టర్ ని మనం చాలా రోజులుగా మన పక్కనే తిరుగుతుండడం, అలాంటి క్యారెక్టర్ అనమాట. అలాగా ఆడియన్స్ చాలా బాగా ఎంగేజ్ అయ్యారు. ప్రతి సీన్ చాలా ఇంటెన్స్ గా చూసారనమాట. వావ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. దాని గురించి ఒకసారి మనం డిస్క్రైబ్ చేద్దాం. డైరెక్టర్ చూసుకున్నట్లయితే అశ్విన్ మారిముత్తు అనే అతను ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీలో కొన్ని సీన్స్ లో కూడా ఇతను యాక్ట్ చేశాడు. 2-3 సీన్స్ లో కూడా. మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు లియాన్ జేమ్స్ అనే అతను కూడా అశ్విన్ మారిముత్తు అనే డైరెక్టర్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతని గురించి చెప్పాడు అనమాట. అతన్ని పిలిపించుకొని వర్క్ చేయండి, ఈస్ ఏ వండర్ఫుల్ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పడం జరిగింది. నిజంగా అది నాకు యాప్ట్ అనిపిస్తుంది. ఆ మ్యూజిక్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్ చూసుకున్నట్లయితే దీనిని ఏజిఎస్ ఫిలిమ్స్ వాళ్ళు ప్రొడక్షన్ చేశారనమాట. చాలా మంది సినిమాని డాన్తో కూడా కంపేర్ చేయడం జరిగింది. డైరెక్టర్ అశ్విన్ మారిముత్తు గారు ఉన్నారు. ఏంటంటే కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి కాలేజ్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ఆ కాలేజ్ లైఫ్ లో ఒకవేళ అతనికి డ్రాబ్యాక్స్ ఉండటం అయితే డ్రాబ్యాక్స్ ఉన్న తర్వాత ఎలా ఉంటుంది, అతని సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేస్తూ ఉంటాడు, దాన్ని ఓవర్కమ్ చేసి అతను ఎలా గెట్ ఆన్ అవుతాడు అనేదే స్టోరీ. కొత్త లైన్ కాదు. కానీ దీనిలో మ్యాజిక్ ఎక్కడ జరిగింది అని అంటే స్క్రీన్ ప్లే లో చాలా మ్యాజిక్ చేసి మన మెయిన్ లీడ్ అయిన ప్రదీప్ రంగనాథన్ అనే అతను చేసింది ఒకటే సినిమా, ఒక సినిమా డైరెక్షన్ చేశాడు. కానీ అతని యాక్టింగ్ ఎందుకు చెప్తున్నానంటే యాక్టింగ్ వల్లే ఎవడి పర్ఫార్మెన్స్ అయినా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. కాబట్టి అతని యాక్టింగ్ చెప్పనవసరం లేదు. ఖచ్చితంగా మీరు సినిమాకి వెళ్ళి ఒకసారి చూడండి. ఈ సినిమాని ఆడియన్స్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు సీన్స్ కి. అదంతా నేను గ్రహించాను అనమాట. సెకండ్ హాఫ్ ప్రదీప్ రంగనాథన్ అతను ఒక కాలేజీలో జాయిన్ అయ్యి బయట రావడం. ఆ కాలేజీలో ఉండే ప్రిన్సిపల్ సెకండ్ హాఫ్ లో ఒక ప్లాట్ ని రిలీజ్ చేశాడు అనమాట. ఆ ప్లాట్ అనేది చాలా బాగా చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ బాగా రన్ అయింది అనమాట. మూవీ అయితే మంచి మెసేజ్ స్టూడెంట్ కి, అంటే చదువుకున్నాడు అనేది ఏముండదు. పాస్ ఫెయిల్ అనేది అది మనం డిసైడ్ చేసేది కాదు కదా. కాబట్టి అతన్ని ఏదైతే ఫిక్స్ అవుతాడో అదే చేయాలనుకుంటాడు. ఆ డ్రైవ్ అనేది చాలా బాగా చూపించారనమాట. ఇది నార్మల్ గా అయితే ఈ సినిమా గురించి. అలాగే ఈ సినిమాలో ఒక యాక్టర్ గురించి మీకు చెప్పాలండి. జార్జ్ మారియన్. అలాగే సినిమాలో ఇతను పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేయడం. అతను క్లైమాక్స్ లో ఒక డైలాగ్ ఉంటదండి, ప్రదీప్ రంగనాథ్ అని అడుగుతారన్నమాట. నిజంగా చాలా ఇంపాక్ట్ అనిపించింది ఆ డైలాగ్. అలాగే సినిమాలో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే అనుపమ పరమేశ్వరన్ గారి క్యారెక్టర్ అనమాట. కానీ సెకండ్ హాఫ్ లో దాన్ని బాగా వర్కౌట్ చేశారనమాట. అంత అయింది. తర్వాత ఇంకొక హీరోయిన్ ఉన్నింది కానీ ఓకే, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ యాక్టింగ్ అంతా ఓకే, కానీ ఆ స్టోరీకి అంతగా సెట్ కాలేదు అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎందుకు అనవసరం అనిపిస్తుంది. అనుపమ పరమేశ్వరన్ తోనే ఇంకా వర్కౌట్ చేసి ఉంటే అది ఇంకా ఎన్హాన్స్ అయ్యేది. అంటే నా ఒపీనియన్ చెప్తున్నానండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీ ఒపీనియన్ ఏదన్నా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఓవరాల్గా అయితే నేను ఈ మూవీకి 5/3 రేటింగ్ ఇస్తున్నా. అంటే నా అనాలిసిస్ ఎలా ఉంటుంది అని అంటే ఏదో ఇవ్వాలని చెప్పి అయితే నేను ఇవ్వనండి, జెన్యున్గా ఉంటుంది. ఒకవేళ మంచి సినిమా అయితే నేను 5 రేటింగ్ కూడా ఇస్తాను. ఇలా కొత్త మూవీస్కి రివ్యూస్ ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మంచి సినిమా గురించి చెప్పాలా, సీన్స్ గురించి మాట్లాడాలంటే నా కింద కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి దాని గురించి.